హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ చారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలా మంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎంతో కొంత క్లారిటీ అయితే వస్తుందని నేను అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. ఇంకా మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నాను అంటే వచ్చే నెల అంటే మార్చ్ 2025 మీకు ఎలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేదైతే రీడింగ్. అసలు చూద్దామండి. ఎప్పట్లానే మీ ముందు 4 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి మేష, సింహ, ధనుస్సు రాశి ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి వృషభ, కన్య, మకర రాశి ఉన్నాయి. థర్డ్ కార్డ్ సెట్‌కి మిథున, తుల, కుంభ రాశి ఉన్నాయి. అండ్ ఫోర్త్ కార్డ్ సెట్ కి కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి ఉన్నాయి. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. మీ రాశి ప్రకారం మీరు పిక్ చేసుకోవచ్చు. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్ లో టైం స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టికులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే ఆ రీడింగ్ పక్కన ఉన్న టైం మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్ గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్వాన్, ఎవరైతే ఈ మేష, సింహ, ధనుస్సు రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు వచ్చే నెల అంటే మార్చ్ 2025 మీకు ఎలా ఉంటుంది, మీ లైఫ్ లో ఎలాంటి చేంజెస్ రావచ్చు, మీరేం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది అయితే చూద్దాం. సో కార్డ్స్ అన్ని కూడా మీకు కనిపిస్తున్నాయని అనుకుంటున్నానండి నేనైతే. సో మీ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే ఒక ఎండ్కి రాబోతున్నాయండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ఎండింగ్ అనేది ఇన్నోవేటబుల్. మీరు యాక్సెప్ట్ చేయాలండి అంతే. మీ లైఫ్ లో పర్టికులర్ గా ఇప్పుడు మీకు ఏదైనా ఒకటి క్లియర్ గా ఎండ్ అవుతుంది అని అనిపించినా మొత్తానికి ఎక్కడో కానీ అంటే ఇంకా ఇది వర్కౌట్ అవ్వదు ఆర్ ఇంకా ఇది మనం చేయలేకపోతున్నాం అని మీకు అనిపిస్తే ఇంకా దాన్ని హోల్డ్ చేయడం మానేయండి. విడిచిపెట్టేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే ఈ ఎండింగ్స్ ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. ఈ ఎండింగ్ అనేది యాక్చువల్ గా మీ మంచిగా జరుగుతుంది. నిజానికి ఇక్కడ మీరేంటంటే ఎంత సఫర్ అవుతున్నారు ఆర్ ఎంత సఫర్ అయ్యారు ఇప్పటి వరకు అనేది మీకు తెలుసు. బట్ స్టిల్ ఎందుకో కానీ సిచ్యువేషన్ ఏంటంటే వర్కౌట్ అవ్వాలి, లేకపోతే ఇది ఇలానే జరగాలి అని మీలో ఎక్కడో కానీ ఒక డెస్పరేషన్ ఉందండి. అట్లీస్ట్ నేను ఇక్కడ ఒకటే చెప్తాను, అటాచ్మెంట్ నైనా విడిచిపెట్టాలి. ఎండింగ్ ని యాక్సెప్ట్ చేయలేకపోయినా పర్వాలేదు, కానీ ఒక టైప్ ఆఫ్ అటాచ్మెంట్ పెంచుకున్నారు అవుట్కమ్ తో. అంటే సిచ్యువేషన్ అనేది ఇలానే ఎండ్ అవ్వాలి, లేకపోతే సిచ్యువేషన్స్ ఏంటంటే మీకు ఈ విధంగా వర్కౌట్ అయితేనే మీరు ఏంటంటే సక్సెస్ అయినట్టుగా ఇలా ఏదో ఒక మైండ్ సెట్ తో ఉన్నట్టు నాకైతే అనిపిస్తుందండి. డెఫినెట్ గా మీ మైండ్ సెట్ ని ఇంకా చేంజ్ చేసుకోవాలి. ఇది యాక్సెప్ట్ చేయాలండి. ఇఫ్ మీలో ఎవరికైనా సరే కొన్ని క్లోజ్ చేసేయాలి, ఇంకా న్యూ వేలో బిగిన్ చేయాలి, మొత్తానికి ఇక్కడ ఇది ఈ విధంగా వర్కౌట్ అవ్వట్లేదు అని అనిపిస్తున్నట్టయితే ఇమ్మీడియట్ గా ఇంకా ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలండి. దాన్ని విడిచిపెట్టాలి. అలా మీరు హోల్డ్ చేస్తున్నంత కాలం ఇది మీకు ఏ రకంగా కూడా బెనిఫిట్ అయితే కాదు. మీ లైఫ్ లో ఈవెన్ ఇది ఒక పర్సనల్ ఇష్యూ అయినా, ప్రొఫెషనల్ ఇష్యూ అయినా సరే ఇంకా ఇది విడిచిపెట్టేయడం మంచిదండి. డెఫినెట్ గా మీ లైఫ్ లో మీరు
చాలా పీస్‌ఫుల్ గా ఉంటారు. అంటే మీకు ఆ పీస్ అనేది ఫైనల్‌గా దొరుకుతుంది అని చెప్పొచ్చండి. మీరు ఏదైతే మిస్ అయ్యారో, మీరు ఎక్కడైతే చాలా రోజుల నుంచి స్ట్రగుల్ తీసుకుంటున్నారో, చాలా హెడ్‌ఏక్‌గా ఫీల్ అవుతున్నారో, ఈ సిట్యుయేషన్ ఎండ్ అయిన తర్వాత డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో చాలా పీస్‌ని కూడా చూస్తారు. అండ్ మీకేంటంటే నెక్స్ట్ మంత్ ఒక లేడీ సపోర్ట్ చేయొచ్చండి. ఒక లేడీతో మీకేంటంటే కనెక్షన్స్ అనేవి వర్కౌట్ అవ్వొచ్చనిపిస్తుంది. అంటే చాలా వరకు బిజినెస్ పార్ట్నర్స్ అవ్వచ్చు, లేకపోతే ఫ్యామిలీలో రిలేషన్‌షిప్స్ అవ్వచ్చు. నాకిక్కడైతే ఒక లేడీ కనిపిస్తున్నారు. ఫినాన్షియల్‌గా స్టేబుల్ లేడీ అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ సోషల్ స్టేటస్ ఉన్న లేడీ అని కూడా చెప్పొచ్చండి. మొత్తానికి ఇక్కడ ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీని నేను ఫీల్ అవ్వగలుగుతున్నాను. డెఫినెట్‌గా మీ లైఫ్‌లోకి ఒక స్ట్రాంగ్ ఫెమినైన్ ఎనర్జీ క్యారీ చేసే లేడీ అయితే వస్తారు. ఈ ఫెమినైన్ ఎనర్జీ కూడా డివైన్ ఫెమినైన్ ఎనర్జీ అండి. అంటే ఈ లేడీ చాలా తెలివైన వాళ్ళు. చాలా అంటే స్మార్ట్‌గా ఏదైనా సరే చేస్తారు. అండ్ ఎలాంటి సిట్యుయేషన్ అయినా సరే ఈజీగా హ్యాండిల్ చేసే టైప్ అని చెప్పొచ్చు. చాలా బ్యాలెన్స్డ్ పర్సన్ అండి. మెచ్యూర్డ్‌గా థింక్ చేసే టైప్ అని చెప్పొచ్చు. సో, ఇలాంటి ఒక లేడీ మీకు సపోర్ట్ చేయడం కానీ, ఇలాంటి ఒక లేడీతో మీ రిలేషన్‌షిప్ అనేది ప్రోగ్రెస్ అవ్వడం కానీ, మొత్తానికి ఇది ఒక పాజిటివ్ సైన్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చండి. డెఫినిట్‌గా ఒక లేడీ సపోర్ట్ అయితే మీకు దొరుకుతుంది. ఆ లేడీ వల్ల థింగ్స్ ఏంటంటే మీకు ఎంతో కొంత బెటర్ అవుతాయని చెప్పొచ్చు. ఈవెన్ ఫినాన్షియల్‌గా మీలో ఎవరైనా సఫర్ అవుతుంటే ఈ లేడీ మీకు సపోర్ట్ చేయడం కానీ, కెరియర్‌లో మీరు ఎక్కడైనా సరే స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే ఈ లేడీ దగ్గర నుంచి మీకు సపోర్ట్ దొరకడం కానీ, ఇలాంటివేవో జరుగుతాయండి. ఈవెన్ రిలేషన్‌షిప్‌లో అయినా సరే మీ పర్సన్ అని మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. ఎందుకంటే మీలో కొంతమంది సింగిల్‌గా ఉంటారండి. కొంతమందేంటంటే రిలేషన్‌షిప్‌లో క్రైసిస్ ఫేస్ చేస్తుంటారు. సో, మీలాంటి వాళ్ళేంటంటే డెఫినెట్‌గా ఒక న్యూ పర్సన్‌నైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఆర్ రియూనియన్ పర్స్‌పెక్టివ్‌లో కూడా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. పర్టిక్యులర్‌గా మేల్ పర్సన్‌కి ఇదైతే బాగా సూట్ అవుతుందని చెప్పొచ్చు. అండ్ ఇంకొకటేంటంటే మీ విష్ అనేది ఒకటి గ్రాంట్ అవుతుందంట. యూనివర్స్ ఏంటంటే ఖచ్చితంగా మీకున్న విషెస్‌లో ఒక విష్‌ని మాత్రం ఖచ్చితంగా గ్రాంట్ చేస్తుంది. అది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇప్పుడు మీరు జాబ్ కోసం ట్రై చేస్తుంటే జాబ్ రావచ్చు. లేకపోతే మీరు ప్రమోషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టయితే ప్రమోషన్ రావచ్చు. ఫినాన్షియల్‌గా అంటే కొంత క్రైసిస్ ఉంది. కొంచెం స్టెబిలిటీ వస్తే బావుంటుందనుకున్న వాళ్ళు అంటే దానికోసం పర్టిక్యులర్‌గా ఒక పాత్‌ని ఫైండ్ చేయడం కానీ, లేకపోతే సొల్యూషన్ అనేది కనిపించడం, వ్యక్తులు కోఆపరేట్ చేయడం ఇలా ఏదైనా కూడా జరగొచ్చండి. బట్ ఒక విష్ అయితే గ్రాంట్ అవుతుంది. ఈవెన్ మీలో ఎవరైనా ప్రెగ్నెన్సీ ఎక్స్‌పెక్ట్ చేస్తుంటే అది వర్కౌట్ అవ్వడం. ఇలా అండి. ఒకటైతే ఖచ్చితంగా ఫుల్‌ఫిల్ చేస్తుంది యూనివర్స్. సో, కొంచెం పాజిటివ్‌గా ఉండండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ మోరల్స్‌ని మీరు టెస్ట్ చేసుకోవాలండి. యాక్చువల్‌గా మీరొక గుడ్ పర్సన్ అండి. బట్ ఏదో సిట్యుయేషన్ కానీ మీరు మీలా డీల్ చేయట్లేదు. మీరు ఇంకొక వ్యక్తిలా డీల్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే మీ మీద నెగటివిటీ అనేది క్రియేట్ అవుతుంది. అంటే వ్యక్తులు మీరు చేస్తున్న దాన్ని గుర్తించలేకపోతున్నారు. ఈవెన్ పాస్ట్‌లో మీరు ఎంత మంచి వ్యక్తి అయినా, మీరు ఎన్ని మంచి పనులు చేసినా స్టిల్ ఇప్పుడు మీరేంటంటే మీరు మీలా లేరండి. మీ మోరల్స్‌కి మీరు ఎగెయిన్స్ట్‌గా వెళ్తున్నారు. ఈ పర్టిక్యులర్ సిట్యుయేషన్‌లో దీనివల్ల మీరేంటంటే చాలా బ్యాడ్‌గా పోర్ట్రే అవుతున్నారు. ఇది యాక్చువల్‌గా మంచిది కాదు. ఇక్కడ క్లియర్‌గా సీతాదేవి కార్డొచ్చింది. మీరు చూసినట్టయితే యాక్చువల్‌గా సీతాదేవి కార్డ్ వచ్చినప్పుడే నాకు ఎలా అనిపించిందంటే చాలా కనెక్టెడ్‌గా అనిపించిందండి మెసేజ్. డెఫినెట్‌గా మీరొకటి అర్థం చేసుకోవాలి. సీతాదేవి గురించి మీలో అందరికీ తెలుసు. ఆవిడ ఎంత పవిత్రమైన స్త్రీయో అలానే ఆవిడ ఏ రోజు కూడా తప్పు చేయలేదండి. ఆవిడ ఎలాంటి పరిస్థితిలో కూడా అంటే తన మోరల్స్‌ని కానీ, తనకున్న ప్రిన్సిపల్స్‌ని కానీ విడిచిపెట్టలేదు. కష్టాలైతే పడ్డారు కానీ, ఎక్కడా కూడా అంటే తన పర్సనాలిటీని చేంజ్ చేసుకోవడానికి ట్రై చేయలేదు. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ లైఫ్‌లో మీరిప్పుడు ఎలాంటి సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా సరే, మీ పర్సనాలిటీని చేంజ్ చేసుకోకూడదండి. మీకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి కదా! ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేస్తారు కదా! సో, ఈ స్టాండర్డ్ అనేది ఒక సిట్యుయేషన్ కోసం ఎందుకు చేంజ్ చేసుకుంటున్నారు? అక్కడ వ్యక్తులు ఎవరైనా అవ్వచ్చు, ఆర్ అది ఎలాంటి సిట్యుయేషన్ అయినా అవ్వచ్చు. బట్ ఫస్ట్ టైమ్ ఎందుకో కానీ మీ లైఫ్‌లో మీరు మీలా కాకుండా ఇంకొక వ్యక్తిలా బిహేవ్ చేస్తున్నట్టున్నారు. సో, ఇది మార్చుకోమని చెప్పి క్లియర్‌గా మీకేంటంటే యూనివర్స్ అయితే సైన్స్ ఇస్తుంది. నెక్స్ట్ మంత్ మాత్రం మీరు ఇది చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇఫ్ మీరు ఇది చేంజ్ చేసుకోకపోతే యూనివర్స్ డెఫినిట్‌గా స్టెప్ ఇన్ అవుతుంది. ఆ తర్వాత ఏమవుతుందంటే మీరు కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తారండి. ఎందుకంటే ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ కార్డ్ ఎప్పుడైతే వచ్చిందో మీ స్టాండర్డ్స్‌ని పెంచుకోండి. మీ మోరల్ వాల్యూస్ అనేవి ప్రతిరోజు పెరుగుతూ ఉండాలి కానీ అవెందుకు తగ్గిపోతున్నాయి?
ఎక్కడో కానీ మీరేంటంటే దిగజారిపోతున్నారండి. అంటే యాక్చువల్‌గా ఇంత డీప్‌గా నేను చెప్పాల్సిన అవసరం లేదు. బట్ సమ్‌వేర్ మీరు మీలా లేరు. మీరు మీలా బిహేవ్ చేయట్లేదు. దానివల్ల మీరేంటంటే ఇక్కడ కొత్త ప్రాబ్లమ్స్ తెచ్చుకుంటున్నారండి. సో, ఇది మారాలంతే. నెక్స్ట్ మంత్ ఏంటంటే మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకుంటారో, లేకపోతే మీరు దీనికోసం ఎలా కష్టపడతారో అనేది ఇక్కడ అనవసరం. బట్ మీరు చేంజ్ అవ్వాలి. మీ మోరల్స్‌ని మీరు క్వెషన్ చేసుకున్నప్పుడు, మీరు ఇదేనా? మీకు అలానే అనిపిస్తుందా? అంటే ఈ క్లారిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే మీ కార్డ్స్‌లో ఉంది. డెఫినిట్‌గా నేనైతే ఒకటే చెప్తానండి. మీరేంటంటే కొన్ని చేంజ్ చేసుకుంటే యూనివర్స్ మీకు కొన్ని ఇవ్వడానికి రెడీగా ఉంది. అది ఒక రిలేషన్‌షిప్‌లో ప్రాబ్లమ్ అయినా, కెరియర్‌లో ప్రాబ్లమ్ అయినా, ఫినాన్షియల్ ప్రాబ్లమ్ అయినా ఏదైనా సరే డెఫినిట్‌గా మిమ్మల్ని మీరు కొంచెం కష్టపెట్టుకొని కొంత చేంజ్ చేసుకుంటే, మీరు ఏ విధంగా అయితే చేంజ్ అవుతున్నారో ఇది మీరు కాదు అని తెలుసుకొని సరైన దారి ఏంటి అని మీరు అర్థం చేసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీరు అంటే మిస్ అయినది మాత్రం మీకు ఇస్తుందండి. అది ఏదైనా కూడా అవ్వచ్చు. అందుకే ఇక్కడ కూడా నేను చెప్పాను. మీ విష్ అనేది ఒకటి గ్రాంట్ అవుతుంది అని. సో, ఆలోచించుకోండి. ఆ తర్వాత ఇంకా మీ ఇష్టం. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా సరే నాకేమనిపిస్తుందంటే డెఫినెట్‌గా మీరేంటంటే చాలా రోజుల నుంచి మీ హార్ట్‌లో ఆన్సర్స్ ఉన్నా సరే, ఆ ఆన్సర్స్‌ని యాక్సెప్ట్ చేయలేకపోతున్నారండి. ఆర్ అట్‌లీస్ట్ అవే ఆన్సర్స్ అని రియలైజ్ అవ్వలేకపోతున్నట్టు నాకనిపిస్తుంది. క్లియర్ కట్‌గా మీ హార్ట్‌ని ఏంటంటే క్లోజ్ చేసుకున్నారు. అసలెందుకు మీ హార్ట్‌ని క్లోజ్ చేసుకున్నారు అనేదే ఇక్కడ బిగ్ క్వెషన్ అయిపోయిందండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఆన్సర్స్ తెలిసిన తర్వాత మీరు యాక్సెప్ట్ చేస్తే థింగ్స్ మీకు ఈజీ అయిపోయి ఉండేవి. బట్ మీరేంటంటే ఆన్సర్స్ తెలిసినా అది ఆన్సర్ అని ఫీల్ అవ్వట్లేదు. ఆర్ అట్‌లీస్ట్ యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేరు. దానివల్ల ఏంటంటే మీరు ఇలా చాయిసెస్ చేసుకోనంత కాలం మీ లైఫ్ ఏంటంటే ఇలానే ఉంటుంది. మీరు ఎంత అంటే బెటర్ అవ్వాలి, మీరు ఏవో ప్రయత్నాలు చేస్తుంటే అది కూడా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీ లైఫ్‌లో కేయోస్ అనేవి మీరే క్రియేట్ చేసుకుంటున్నారు. మీరు చాయిస్ చేసుకోనంత కాలం ఏమవుతుందంటే యూనివర్స్ మిమ్మల్ని పుష్ చేస్తూనే ఉంటుంది. ఆ పాత్‌లోకి ఎలా అయినా వెళ్ళాలి. మీరు ఎలా అయినా డిస్టర్బెన్సెస్ ఫేస్ చేయాలి అని చెప్పి. డెఫినిట్‌గా మీరేంటంటే మీ లైఫ్‌లో కొన్ని సాక్రిఫైసెస్ చేసుకోవడానికి రెడీ అవ్వాలి. కొన్ని చాయిసెస్ చేసుకోవాలి. కొన్ని అడ్జస్ట్‌మెంట్స్ చేసుకోవాలి. ఇవన్నీ చేసుకుంటే తప్ప మీ లైఫ్‌లో మీరేంటంటే మళ్ళీ ఆ లైట్‌ని కానీ, ఆ పీస్‌ని కానీ చూడలేరండి. ఖచ్చితంగా నేనైతే ఒకటే చెప్తాను. మీరు మీలా ఉండండి. మీరు ఇంకొక వ్యక్తిలా మారొద్దు. మీరేంటంటే ఇక్కడ చాయిసెస్ చేసుకున్న తర్వాత ఒక స్టెప్ ముందుకు వేస్తే మీ లైఫ్ బెటర్ అవుతుంది. నెక్స్ట్ మంత్ అయినా మీరు చాయిసెస్ చేసుకుంటారేమో అని యూనివర్స్ అనుకుంటుంది. ఇఫ్ మీరు నెక్స్ట్ మంత్ కూడా చాయిసెస్ చేసుకోకపోతే మాత్రం మీకున్న సిట్యుయేషన్స్‌లో ఖచ్చితంగా మిమ్మల్ని పుష్ చేసేస్తుందండి. ఆ తర్వాత ఎలా ఉంటుందంటే మీరు వెనక్కి రాలేరు, ముందుకి వెళ్ళలేరు. మధ్యలో ఉండిపోతారు. అప్పుడైనా సరే ముందుకు వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆర్ అంటే ఇక్కడ ఆన్సర్స్ అనేవి తెలిసినవి యాక్సెప్ట్ చేయాల్సైనా ఉంటుంది. అందుకే నేను చెప్తున్నాను కదండీ! మీరేంటంటే కొంచెం మెంటల్‌గా ప్రిపేర్డ్‌గా ఉంటే మంచిది. డెఫినిట్‌గా నాకేమనిపిస్తుందంటే, ఇక్కడ డెసిషన్ మేకింగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అని అనిపిస్తుందండి. సో, మీరు ఏ రోజైతే అంటే ఇంక ఇది చెయ్యాలి, ఇది చేయాల్సిన అవసరం ఉంది అనుకోని డిసైడ్ అయిపోయి చేస్తారో, అప్పుడే మీ లైఫ్‌లో చేంజెస్ ఒస్తాయి. అండ్ ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నానండి. బిజినెస్ చేసేవాళ్ళు కానీ, ఇన్వెస్ట్‌మెంట్ చేసేవాళ్ళు కానీ, అంటే మీరు చేస్తుంది కరెక్టేనా? మీ చాయిసెస్ అనేవి ఎంతవరకు కరెక్ట్ అని తెలుసుకొని ట్రై చేయండి. అంతేకాని ఇమ్మీడియేట్‌గా డెసిషన్స్ తీసుకొని అంటే ఇప్పుడే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసేద్దాం ఆర్ ఇప్పుడే కొత్తగా ఇన్వెస్ట్ చేసేద్దాం అనుకుని తొందర పడిపోవద్దండి. ఆలోచించి డెసిషన్స్ తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు కనిపిస్తుంది. లేకపోతే మధ్యలోనే స్టక్ అయిపోతారు. ఆర్ మీ అమౌంట్ అయినా సరే మీకు మధ్యలో ఉండిపోయిన ఫీలింగ్ వస్తదనమాట. సో, జాగ్రత్తగా మనీ విషయంలో డీల్ చేస్తే మంచిది. అదైతే నేను మీకు క్లియర్‌గా చెప్తున్నాను. ఈవెన్ కెరియర్ యాస్పెక్ట్‌లో కూడా నేను ఇక్కడ ఒకటే చెప్తానండి. మీరేంటంటే ఇఫ్ ఇదే రావాలి, ఇలానే నేనుండాలి, నాకు ఇదైతేనే బావుంటుందని అనుకోని వెయిట్ చేస్తున్నట్టయితే అలా కాకుండా ఏదో ఒకటి డెసిషన్ తీసుకొని మూవ్ ఆన్ అవ్వడానికి ట్రై చేయాలండి. ఇక్కడ ఈ టైంలో నేంటంటే మూవ్‌మెంట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అలా ఉంటే ఎంత కాలమైనా ఇది ఇలానే ఉంటుందండి. చేంజెస్ ఏం రావు. సో, మీకు మీరే చేంజెస్ అనేవి తీసుకురావడం స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా యూనివర్స్ మీ విష్‌ని గ్రాంట్ చేయడానికి రెడీగానే ఉంటుంది. సో, ఇక్కడేంటంటే ఎండింగ్స్ జరుగుతాయి. న్యూ బిగినింగ్స్ కూడా కనిపిస్తున్నాయండి. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. కొంచెం మీరు ఏంటంటే కంట్రోల్డ్‌గా థింక్ చేసి డెసిషన్స్ మాత్రం తీసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఇంకా లేట్ చేయొద్దు అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే ఈ వృషభ, కన్య, మకర రాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే మార్చ్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనేది చూద్దాం.
సో కార్డ్స్ అన్నీ కూడా మీకు కనిపిస్తున్నాయనే అనుకుంటున్నానండి. అంటే ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీరు కొంతకాలం జాగ్రత్తగా ఉండాలండి. ఎవరో వ్యక్తి మిమ్మల్ని చీట్ చేస్తున్నారు. ఎవరో వ్యక్తి అంటే మంచి మాటలు చెప్తున్నట్టే ఉంటున్నారు. మీకే సపోర్ట్ చేస్తున్నట్టు ఉంటున్నారు. బట్ వెనక నుంచి వాళ్ళు చేయాల్సిన పనులు చేస్తున్నారు. అంటే ఇక్కడ ఒక మిస్టరీ అయితే ఉందండి. ఎవరో కానీ మీ విషయంలోనేంటంటే హిడెన్ మోటివ్స్‌తో ఉన్నారు. మోస్ట్ లైక్‌లీ కొంతమందికి మాత్రం మీ పార్ట్నర్ అని చెప్పొచ్చండి. మీలో చాలా మందికి ఏంటంటే రిలేషన్‌షిప్ అనేది హ్యాపీగానే ఉన్నట్టు అనిపిస్తుంటది. కానీ కొంత సస్పెక్ట్ చేస్తుంటారు. అంటే వ్యక్తి మంచి వ్యక్తేనా అసలు? ఈ వ్యక్తి చెప్తుంది ఎంతవరకు నిజం? ఆర్ అట్‌లీస్ట్ వీళ్ళు చెప్తుంది హార్ట్‌ఫుల్‌గానే చెప్తున్నారా? ఇలా డౌట్స్ ఉంటాయి. ఏదైనా సరే ఇలా మీకు ముందు నుంచి కానీ మీ పర్సన్ మీద డౌట్ ఉంటే కొంత వాళ్ళని వాచ్ చేస్తూ ఉండండి. ఇఫ్ మీ పర్సన్ మీకు గుడ్ పర్సన్‌లా అనిపిస్తే అది ఓకే. బట్ జనరల్‌గా ఇక్కడ పర్టిక్యులర్‌గా ఎవరో ఒక వ్యక్తి మాత్రం మిమ్మల్ని టార్గెట్ చేశారండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే, ఆ వ్యక్తి విషయంలో మీరు కొంత జాగ్రత్తగా ఉండాల్సుంటుంది. అంటే మీకు ఎవరెవరి మీదైతే డౌట్ ఉంటుందో అలాంటి వాళ్ళందరికీ కూడా మీరు దూరంగా ఉండాలండి. అట్ ద సేమ్ టైమ్ వాళ్ళతో మీరు ఎనిమిటీ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ వాళ్ళతో ఫైట్ చేయాల్సిన అవసరం లేదు. కొంచెం మీరేంటంటే వాళ్ళతో తక్కువ మాట్లాడడానికి ట్రై చేయండి. మీ సీక్రెట్స్ కానీ, మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ మీరు వాళ్ళకి చెప్పడం అయితే చెయ్యొద్దు. ఎందుకంటే దానివల్ల కూడా వాళ్ళకేంటంటే థింగ్స్ అనేవి ఈజీ అయిపోతాయి. అండ్ ఇంకొకటేంటంటే ఎవరైనా సరే బిజినెస్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నా, లేకపోతే ఇన్వెస్ట్‌మెంట్ అనుకున్నా, ఎవరికైనా మనీ ఇవ్వాలనుకున్నా, ఆర్ ఎక్కడైనా ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేయాలనుకున్నా, ఆర్ ఇంకేవైనా అంటే కొత్తగా చేయాలనుకున్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉంటే మంచిదండి. నెక్స్ట్ మంత్ నాకు తెలిసి అంత సూటబుల్ టైమ్ లాగా అనిపించట్లేదు. ఏమైనా సరే మనీతో డీలింగ్స్ అయితే మాత్రం ఆర్ ఇంకేమైనా కొంచెం బిగ్ బిగ్ డెసిషన్స్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటే మాత్రం కొంచెం టైం తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా డెసిషన్ అయితే తీసుకోవద్దు. దానివల్ల అంటే ప్రాఫిట్ కంటే లాసే ఎక్కువగా కనిపిస్తుంది. అండ్ ఇంకొకటేంటంటే ఫోకస్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఫ్యాక్ట్స్ తెలుసుకోవడానికి చూడండి. ఎందుకంటే ఈ టైంలో మీ థాట్స్ కూడా స్టేబుల్‌గా ఉండవంట. అలా అని చెప్పి మీరేంటంటే హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తారని కాదు కానీ, జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎక్కువుందండి. వ్యక్తుల వల్ల ఇబ్బందులు కనిపిస్తున్నాయి. సిట్యుయేషన్స్‌లో కూడా కొన్ని కనిపిస్తున్నాయి. సో, బిగ్ బిగ్ డీల్స్ అయితే ఎవరితో కూడా చెయ్యొద్దు. ఏదైనా కొత్తగా స్టార్ట్ చేయాలనుకున్నా సరే, చాలా వరకు ఆలోచించండి. తొందర పడిపోవాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే, వన్స్ లాస్ వచ్చిన తర్వాత మీరేం చేయలేరండి. కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయడం ఒక్కటే మీ చేతుల్లో ఉంటుందని చెప్పొచ్చు. అండ్ ఇఫ్ మీలో ఎవరైనా సరే సింగిల్‌గా ఉండి మీ పర్సన్ కోసం వెయిట్ చేస్తున్నట్టయితే డెఫినిట్‌గా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి రావడానికి హై ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి. ఇది వర్కౌట్ అవుతుంది అంతే. అండ్ ఇంకొకటేంటంటే మీకు ఎవరైనా ఏదైనా ఒక టాస్క్ ఇచ్చినా మీకు మీరే ఒకటి చేయాల్సిన అవసరం ఉంది అనుకున్నప్పుడు కొంచెం ఫోకస్డ్‌గా ఉండడానికి ట్రై చేయండి. మీ వైపు నుంచి మీరేంటంటే మీ 100% ఇవ్వడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి సిట్యుయేషన్స్‌నైనా హ్యాండిల్ చేయగలరండి. ఫ్లెక్సిబుల్ పర్సన్ అన్నమాట. మీకు ఏది కూడా అంటే మోస్ట్‌లీ ఇంపాసిబుల్ కాదు. చాలా వరకు అంటే చెయ్యాలి అనుకుంటే మాత్రం చేసేస్తారు. అంటే అంత స్ట్రాంగ్ పర్సన్ అండి మెంటల్‌గా. సో, మీరేంటంటే ఏదైనా చేయగలరు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ మాత్రం ఎప్పుడూ ఉంచుకోండి. అండ్ కొత్తగా చేయాలి అనుకున్నా చెయ్యొచ్చు కానీ కొంచెం మీకది ఎంతవరకు సూట్ అవుతుంది అనేది తెలుసుకోండి. నాలెడ్జ్ అనేది పెంచుకొని చేస్తే ఇంకా మంచిదండి. అండ్ అలా అని చెప్పి ఎప్పుడూ ఇవే ఆలోచించుకుంటూ సఫర్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. డెఫినిట్‌గా మీకోసం మీరు టైమ్ ఇచ్చుకోండి. మీ ఫ్యామిలీకి కొంత టైమ్ ఇవ్వండి. ఫ్రీగా ఉండండి. ఎక్కడైనా హాలిడేకి వెళ్ళండి. సో, ఇలా ఏంటంటే మీకు నచ్చిన పనులు కూడా చేస్తూ ఉండండి. మీకోసం కూడా టైమ్ ఇచ్చుకోండి. మీ లైఫ్ స్టైల్‌ని కూడా మీరేంటంటే ప్రోగ్రెస్ చేసుకోవడానికైతే ట్రై చేయండి. ఎందుకంటే మీ కార్డ్స్‌లో యూనివర్స్ ఏం చెప్తుందంటే ఎప్పుడూ ఇలాంటి సిట్యుయేషన్స్ ఉంటూనే ఉంటాయి. బట్ మీకు మీరు టైమ్ ఇచ్చుకొని మిమ్మల్ని మీరు హ్యాపీగా ఉంచుకోవడానికి ట్రై చేయండి. అలానే మీ చుట్టూ ఉన్న వ్యక్తులకు కూడా హ్యాపీనెస్ ఇవ్వండి. అంటే క్లియర్ కట్‌గా పాజిటివిటీని స్ప్రెడ్ చేయండి అని చెప్తుందండి. సో, ఇది కూడా ఇంపార్టెంటే. నాకు తెలిసి మీ చుట్టూ ఉన్న వ్యక్తుల్లో ఎవరో సఫర్ అవుతూ ఉండొచ్చు. వాళ్ళకి మీరేంటంటే ఒక లైట్ అవ్వచ్చు. డెఫినిట్‌గా వాళ్ళ లైఫ్‌లో కూడా ఆ పాజిటివిటీ అయితే ఫీల్ చేయడానికి ట్రై చేయండి. ఇది ఏంటంటే ఒక గుడ్ కర్మాని క్రియేట్ చేసుకోవడం లాంటిదండి. అదైతే నేను చెప్పగలను. అండ్ యూనివర్స్ ఏంటంటే మీకేదో గిఫ్ట్ ఇవ్వబోతుంది. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మీ లైఫ్‌లోని మీరు ఒకటి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చండి. అది ఏంటంటే డెఫినిట్‌గా ఒక సర్ప్రైజ్ అనుకోవచ్చు. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఒకటి జరుగుతుంది. ఇది మీకేంటంటే హ్యాపీనెస్ ఇస్తుందండి. ఈ గిఫ్ట్ ఏంటంటే యూనివర్స్ మీకు స్పెషల్‌గా ఇవ్వాలనుకుంటుంది.
సో దీనికి కూడా మీరు రెడీగా ఉండండి. ఇది ఏదైనా కూడా అవ్వచ్చండి. ఇదే అవ్వాలని, ఇలానే ఉండాలని ఏం ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఏ ఎక్స్‌పెక్టేషన్స్ లేకుండా ఉన్నప్పుడు మీకు క్లియర్ కట్‌గా ఇది సర్ప్రైజ్ అనే అనిపిస్తుంటది. ఈవెన్ ఈ కార్డ్ వచ్చింది అంటే మీరొకటి అర్థం చేసుకోవాలండి. లార్డ్ జగన్నాథ్ కార్డొచ్చింది. సో, జగన్నాథ్ స్వామి వచ్చారు అంటేనే మీరు చాలా లక్కీ అని చెప్పాలండి. ఎందుకంటే మీ లైఫ్‌లో మీరు ఎంత సఫర్ అవుతున్నా, మీ లైఫ్‌లో మీరు ఎలాంటి హారిబుల్ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, అతను మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తారు. అతను మిమ్మల్ని గైడ్ చేస్తారు. అతని బ్లెస్సింగ్స్ మీ మీదున్నాయి. సో, డెఫినెట్‌గా మీరు ఎంత హార్డ్‌షిప్స్ ఫేస్ చేస్తున్నా, మీ మీద ఎంత నెగెటివ్ ఇన్‌ఫ్లూయెన్స్ ఉన్నా అంటే పర్టిక్యులర్‌గా కొంతమందేంటంటే నెగటివిటీ ఎక్కువ ఫేస్ చేస్తుంటారండి. వ్యక్తుల వల్ల, వాళ్ళున్న సరౌండింగ్స్ కానీ, ఇంకేదైనా సరే మొత్తానికి నెగెటివ్ ఎనర్జీ క్యారీ చేస్తున్న వాళ్ళుంటారు. సో, ఎప్పుడైతే జగన్నాథ్ స్వామి కార్డొచ్చిందో, అతని బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయో, ఆ నెగటివిటీ అనేది క్లియర్ అవుతుందండి. మీ లైఫ్‌లోని మీరేంటంటే మళ్ళీ కూడా పాజిటివ్‌గా ఫీల్ అయ్యి మీరేంటంటే మీ లైఫ్‌ని బెటర్ చేసుకోవడానికి మీకొక ఫెయిర్ ఛాన్స్ ఉంది. అది డెఫినిట్‌గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా మీ లైఫ్‌లో మీరు ఏదైతే నెగటివిటీ ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే ఆ డార్క్‌నెస్ అనేది ఫీల్ అవుతున్నారో, ఇది స్లోగా క్లియర్ అవుతుంది. ఎందుకంటే అతని బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి అన్నట్టుగా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే మీరేంటంటే చాలా రోజుల నుంచి ఒక సిట్యుయేషన్‌లో ఉన్నారండి. ఈ సిట్యుయేషన్ ఏంటంటే ఫేస్ చేయలేకపోతున్నారు. భయపడుతున్నారు. ఔట్‌కమ్ ఎలా ఉంటుందో, కాన్సిక్వెన్సెస్ ఎలాంటివి ఫేస్ చేయాలో అని. బట్ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇక్కడేంటంటే మీరది ఫేస్ చేయాల్సిన పరిస్థితే వస్తుందండి. ఎంత అది అవాయిడ్ చేద్దాం అనుకున్నా సరే, ఈ సిట్యుయేషన్ ఏంటంటే మిమ్మల్ని తప్పించుకోనివ్వకుండా చేస్తుంది. ప్లస్ మీరేంటంటే ఈ సిట్యుయేషన్‌ని ఫేస్ చేయకపోతే మీ లైఫ్‌లో మీరు చాలా సఫర్ అవుతారండి. అదైతే నేను చెప్పగలను. ఎవరైనా వ్యక్తులతో కానీ మీరు ఇన్వాల్వ్ అయితే, ఆ వ్యక్తులు పర్టిక్యులర్‌గా మీకొక వైబ్ ఇస్తున్నప్పుడు అది పాజిటివ్ అయినా, నెగెటివ్ అయినా అది మీరేంటంటే ఫేస్ చేయాలండి. మేబీ మీకేంటంటే ఒక వ్యక్తి ఇలానే ఉండాలి. వీళ్ళేంటంటే మీతో ఇలాంటి ఒక రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి అని ఒక ఎక్స్‌పెక్టేషన్ ఉన్నప్పుడు, ఆ వ్యక్తి అలా లేకపోతే దాన్ని మీరు యాక్సెప్ట్ చేయాలండి. మీరెప్పుడైతే యాక్సెప్ట్ చేస్తారో మీరైనా చేంజ్ అవుతారు. సిట్యుయేషన్‌నైనా చేంజ్ చేయడం కోసం ట్రై చేస్తారు. బట్ మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే, మీ ఇద్దరి రిలేషన్‌షిప్‌లో మరికొంచెం ప్రాబ్లమ్స్ అనేవి పెరుగుతాయండి. ఆ వ్యక్తి మంచి వ్యక్తి కాదనుకోండి, అలాంటి వ్యక్తితో మీరు ఎక్కువ కాలం ట్రావెల్ అవ్వలేరు. ఇఫ్ ఆ వ్యక్తి మంచి వ్యక్తే బట్ వాళ్ళకి సోర్స్ లేదు. అందుకే అలా బిహేవ్ చేస్తున్నారంటే అట్‌లీస్ట్ మీరు అదైనా యాక్సెప్ట్ చేస్తే చేంజెస్ అనేవి మీరు తీసుకురాగలుగుతారు. బట్ మీరు ఏది చేయకపోతే కష్టం కదా! సో, ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే ఇదొక వ్యక్తికి సంబంధించనే కాదు. మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్ ఫేస్ చేస్తున్నా మీరు తప్పించుకోవడానికి చూడొద్దు. అండ్ ఇఫ్ మీరు పర్టిక్యులర్‌గా ఈ సిట్యుయేషన్ నుంచి నెగెటివ్ వైబ్స్ ఫీల్ అవుతున్నా ఎందుకో కానీ ఇది మీకు వర్కౌట్ అవ్వట్లేదు అనిపించినా దాన్ని కూడా మీరు యాక్సెప్ట్ చేయండి. ఎందుకంటే మీరు యాక్సెప్ట్ చేసి మీ కంఫర్ట్ జోన్ నుంచి మీరు బయటకు వస్తేనే కదా చేంజెస్‌ని చూడగలుగుతారు అన్నట్టుగా క్లియర్‌గా మెసేజెస్ అయితే ఛానెల్ అవుతున్నాయి. ఏదైనా సరే మీ వరకు మీరు ఇండివిడ్యుయల్‌గా ఉండడానికి ట్రై చేయండి. ఇండిపెండెంట్‌గా డెసిషన్స్ తీసుకోండి. అంతేకాని ఎవరి మీదో డిపెండ్ అయిపోయి వాళ్ళ సపోర్ట్ తీసుకొని వాళ్ళ హెల్ప్ ఉంటేనే మీరేదో సాధిస్తారు అనే మైండ్ సెట్‌లో మాత్రం ఉండొద్దు. ఎందుకంటే క్లియర్ కట్‌గా మీకు జగన్నాథ్ స్వామి బ్లెస్సింగ్స్ అయితే ఉన్నాయి. సో, మీరేంటంటే ఇంక లైఫ్‌లో దేనికోసం కూడా ఆలోచించాల్సిన అవసరం లేదండి. బట్ వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఆల్రెడీ వ్యక్తులు మిమ్మల్ని బీట్రే చేయాలనే చూస్తున్నారు. అట్‌లీస్ట్ వాళ్ళ గెయిన్ కోసం వాళ్ళేంటంటే మీతో ఉంటున్నారు. ఇది చేంజ్ అవ్వాలండి. ఇది మీకు తెలియాలి అంటే మీరు స్టెబుల్‌గా థింక్ చేయాలి. మీరేంటంటే ఆ వ్యక్తి ఎవరో తెలిసినప్పుడు అది యాక్సెప్ట్ చేయాలంతే. అది మీకు కష్టంగా ఉన్నా తప్పదండి. అంతే. సో, మీకు అర్థమైందనుకుంటున్నాను నేను చెప్పింది. కెరియర్ విషయంలో మాత్రం కొంచెం ఫోకస్డ్‌గా ఉండండి. డెఫినెట్‌గా అంటే జాబ్ ఆపర్చునిటీ రావాలి అనుకున్న వాళ్ళకి వస్తుంది. కాకపోతే నేను చెప్పాను కదండీ! ఇంకొంచెం నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ ఇంకా రిసోర్సెస్‌ని పెంచుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్‌గా వర్కౌట్ అవుతుంది. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే ఈ మిథున, తుల, కుంభరాశి వారు ఉన్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో చూద్దాం అసలు వచ్చే నెల అంటే మార్చ్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం.
సో ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీలో ఎవరైనా హౌస్ ప్లాన్ చేస్తున్నా ఆర్ హౌస్ చేంజ్ అవ్వాలనుకున్నా నెక్స్ట్ మంత్ ఏంటంటే వర్కౌట్ అవుతుందండి. చాలా పాజిటివ్‌గా ఉంది. ఈవెన్ ఫ్యామిలీలో కనెక్షన్స్ అనేవి బెటర్ అవ్వాలని ఎవరైనా వర్క్ చేస్తున్నా, లేకపోతే ఒక ఫ్యామిలీ అవ్వాలి అనుకోని ఎవరైనా ఎదురు చూస్తున్నా, మీలాంటి వాళ్ళందరికీ కూడా నెక్స్ట్ మంత్ బాగా కలిసొస్తుందని చెప్పొచ్చండి. అంటే ఇప్పుడు కొంతమందికి డిస్ప్యూట్స్ ఉంటాయి. సో, వ్యక్తులతో కలవడానికి ట్రై చేస్తారు. కొన్ని సెటిల్ అవ్వాలనుకుంటారు. సో, అలాంటి వాళ్ళకేంటంటే ఫెయిర్ ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇలాంటివన్నీ వర్కౌట్ అవుతాయండి. ఈవెన్ నేను చెప్పాను కదా! ఎవరైనా హౌస్ పర్చేస్ చేయాలనుకున్నా మీకు కూడా సూటబుల్ హౌస్ అనేది దొరుకుతుంది అని చెప్పొచ్చు. ఆర్ అట్‌లీస్ట్ అంటే రెంటెడ్ హౌస్ అయినా సరే షిఫ్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళకి కూడా యాక్చువల్‌గా గుడ్ టైమ్ అండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే చేంజెస్ కనిపిస్తున్నాయి. లొకేషన్ చేంజెస్ కూడా క్లియర్‌గా కనిపిస్తున్నాయి. ఇదైతే వర్కౌట్ అయ్యే సిట్యుయేషన్ అనే చెప్పాలి. అండ్ ఇంకొకటేంటంటే డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక పర్సన్ ఏంటంటే మీకు చాలా స్ట్రాంగ్‌గా సపోర్ట్ చేస్తారండి. వాళ్ళేంటంటే మీకు చాలా లాయల్‌గా ఉంటారు అని చెప్పొచ్చు. ఈ పర్సన్‌తోనేంటంటే కనెక్షన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. చాలా వరకు ఈ వ్యక్తి ఏంటంటే న్యూ పర్సనే అవ్వాలని ఏం లేదండి. బట్ డెఫినిట్‌గా మీ లైఫ్‌లో ఒక పర్సన్ వాళ్ళ లాయల్టీని ప్రూవ్ చేసుకునే టైం వచ్చినట్టుంది. సో, డెఫినిట్‌గా నెక్స్ట్ మంత్ ఇలాంటి ఒక పర్సన్ ట్రూ కలర్స్ మీరు చూస్తారు. అంటే వాళ్ళు మీకు లాయల్ గానే ఉన్నారు. మీకు బీట్రే చేయలేదు. లేకపోతే ఈ పర్సన్ మీకెప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. వాళ్ళకేంటంటే మీరు కావాలి. మీతో కనెక్షన్ కావాలి. సో, దీనికోసం వాళ్ళు ఎంత దూరమైనా వెళ్ళడానికి రెడీగా ఉన్నారు అనే పాయింట్స్ మీకు అర్థమవుతాయండి. అండ్ ఇంకొకటేంటంటే ఈ పర్సన్ ఎవరైనా కూడా అవ్వచ్చు. మీకు ఫ్రెండ్ అవ్వచ్చు, లవర్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్ అవ్వచ్చు, ఆర్ న్యూ పర్సన్ అవ్వచ్చు. ఎవరైనా కూడా అవ్వచ్చు. బట్ ఒక పర్సన్ మాత్రం మీకు చాలా అన్‌కండిషనల్‌గా సపోర్ట్ చేయడానికైతే మాత్రం ఎప్పుడూ రెడీగానే ఉంటారండి. వాళ్ళెవరో మీకు తెలుస్తుంది. ఇది చాలా పాజిటివ్ సైన్ యాక్చువల్‌గా. ఎందుకంటే ఈరోజు రేపు ఎవరిని ట్రస్ట్ చేయలేని పరిస్థితి. వ్యక్తులు ఎవరు మంచివాళ్ళో, ఎవరు చెడ్డవాళ్ళో చెప్పలేము. సిట్యుయేషన్ వచ్చినప్పుడు ట్రూ కలర్స్ బయటకొస్తుంటాయి. బట్ మీకు మాత్రం ఒక వ్యక్తి ఎప్పుడూ కూడా సపోర్ట్ చేయడానికి ఉన్నారు అని మాత్రం తెలుస్తుందండి నెక్స్ట్ మంత్. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, మీ పవర్ మీరు తెలుసుకోవాలండి. నెక్స్ట్ మంత్ ఎలా ఉంటుందంటే, మీరేదైనా వర్క్ చేసినప్పుడు, లేకపోతే మీరేదైనా సిట్యుయేషన్‌ని డీల్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా అది మీకు వర్కౌట్ అవ్వదు. మీరేంటంటే ప్రయత్నం చేస్తున్న కొద్దీ అదేంటంటే లాగ్ అవుతుంటదనమాట. మీకేమనిపిస్తదంటే, అబ్బా! ఎందుకిలా అవుతుంది? మనం కష్టపడుతున్నాం కదా! మనం కష్టపడిన దానికి ప్రతిఫలం ఎందుకు దొరకట్లేదు? మేబీ మనం ఇదే డిజర్వ్ చేస్తామేమో! యూనివర్స్ ఏంటంటే మనకి ఇంతవరకే ఇస్తుందేమో! ఇంకివ్వదేమో! అందుకే మనం ఏంటంటే ఇలా కష్టాలు పడుతున్నామేమో అని అనిపిస్తుంటది. బట్ యాక్చువల్‌గా ఏంటంటే, మీరు మీ పవర్‌ని తెలుసుకోవాలి అని చెప్పి ఇలాంటి సిట్యుయేషన్స్ మీ లైఫ్‌లో పెడుతుందండి. అంటే యూనివర్స్ ఏంటంటే, ఒక మనిషి ఎంత స్టబానో చూడాలనుకుంటుంది. వాళ్ళొకటి సాధించుకోవాలి అనుకున్నప్పుడు దాని కోసం ఎంత దూరం వెళ్తారు? అసలు వెళ్తారా లేదా అనేది చూడాలనుకుంటుంది. ఎందుకంటే రివార్డ్ అనేది అక్కడ ఖచ్చితంగా ఉంటుంది. బట్ వెళ్ళేంత ధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఆ రివార్డ్ తీసుకుంటారు. సేమ్ అండి. మీ పవర్ ఏంటో మీరు తెలుసుకుంటే, మీరు ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్ ఏదైనా కూడా మీరేంటంటే అస్సలు గివ్ అప్ చేయరు. దానికోసం ఎంత దూరమైనా వెళ్తారు. వెళ్తే సక్సెస్ అయితే ఉంటుంది. కన్ఫర్మ్ అండి. సో, డెఫినెట్‌గా ఇక్కడ యూనివర్స్ ఏం చెప్తుందంటే, నెక్స్ట్ మంత్ మాత్రం అంత ఈజీగా ఏ సిట్యుయేషన్‌లో కూడా గివ్ అప్ చేయొద్దు. మీ పవర్ మీరు తెలుసుకొని థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. ఎందుకంటే మీరిక్కడి వరకు రావడం కూడా చిన్న విషయమేం కాదు. ఇంకొకళ్ళలాంటోళ్ళైతే ఇక్కడి వరకు కూడా రాలేకపోయేవారేమో. మీరు కాబట్టి ఇక్కడి వరకు వచ్చారు. సో, ఇంకా కూడా ముందుకు వెళ్ళగలరు. మీ వల్ల అవుతుంది. ఇది మీరు తెలుసుకుంటే మీరింకా ఎంత దూరమైనా వెళ్తారు. మీరు వన్స్ అంత దూరం వెళ్ళిన తర్వాత మీకోసం మీ రివార్డ్ అనేది అక్కడ వెయిట్ చేస్తుంటది. అన్నట్టుగా ఇక్కడ మెసేజ్ ఛానెల్ అవుతుందండి. సో, నేను మీకొకటే చెప్తాను. టైమ్ బీయింగ్ మీ లైఫ్‌లో మీరు ఏ సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, మీరు ఎంత సఫర్ అవుతున్నా గివ్ అప్ చేయొద్దండి. మీరు అదే డిజర్వ్ చేస్తారని కూడా అనుకోవద్దు. మీరు అంతకంటే బెస్ట్ డిజర్వ్ చేస్తారు కాబట్టే మిమ్మల్నేంటంటే యూనివర్స్ టెస్ట్ చేస్తుంది. సో, ఆ టెస్ట్‌లో మీరు ఫెయిల్ అవ్వకూడదు అంతే. మీరేంటంటే స్టాండ్ తీసుకోవాలి. డెఫినెట్‌గా సాధిస్తారండి. అదైతే నేను చెప్పగలను. ఈవెన్ ఇంకొకటి నెక్స్ట్ మంత్ మీకేంటంటే సొసైటీలో రెస్పెక్ట్ పెరుగుతుందండి. ప్రతి వ్యక్తి కూడా మిమ్మల్ని గౌరవిస్తారు. మిమ్మల్ని అభిమానిస్తారు. మీ విలువ తెలుసుకుంటారండి. గతంలో ఎవరైనా మిమ్మల్ని అవమానించినా, గతంలో మిమ్మల్ని ఎవరైనా తక్కువగా చూసినా, అంటే ఎక్కడో కానీ మీరు ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయారు. వ్యక్తులు అర్థం చేసుకోలేకపోయారు. వాళ్ళ కోసం మీరు చాలా చేశారు అని మీరు ఫీల్ అవుతున్నట్టయితే అది మీకు తిరిగొస్తుందండి. ఎక్కడైతే వ్యక్తులు మిమ్మల్ని డిస్‌రెస్పెక్ట్ చేశారో, ఎక్కడైతే మీరు ఇన్సల్ట్స్ ఫేస్ చేశారో,
అక్కడ మీకేంటంటే రెస్పెక్ట్ పెరుగుతుంది. వ్యక్తులు ఏంటంటే మీ విషయంలోని వాళ్ళ ఒపీనియన్స్ చేంజ్ చేసుకుంటారని చెప్పొచ్చు. మీరెంత స్ట్రాంగో వాళ్ళకి అర్థమవుతుంది. అందుకే మీ పవర్ మీరు తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. థింగ్స్ ఏంటంటే ఎక్కడా కూడా మీకు ఈజీగా సెటిల్ అవుతాయని నాకు అనిపించట్లేదండి. మీరు అనుకున్న దానికంటే పెద్ద పెద్దవే యూనివర్స్ మీకు ఇస్తుందేమో అని అనిపిస్తుంది. డెఫినెట్‌గా నెక్స్ట్ మంత్ మాత్రం కొన్ని మీరు అచీవ్ చేస్తారండి. ఈవెన్ కెరియర్‌లోని అంటే ఎవరైనా సరే గ్రోత్‌ని చూడలేకపోతున్నారు, లేకపోతే జాబ్ లేదు, అసలు వస్తుందా రాదా, మన పరిస్థితి ఏంటి అని అనుకున్న వాళ్ళకి జాబ్ రావచ్చండి. ప్రమోషన్ రావచ్చు. ఫినాన్షియల్ స్టెబిలిటీ రావచ్చు. ఏవైనా లోన్స్ ఉంటే అవి క్లియర్ అవ్వచ్చు. మొత్తానికి ఏంటంటే మీ లైఫ్‌లో మీరు నెక్స్ట్ ఫేజ్‌లోకి ఎంటర్ అవుతారండి. కాబట్టి మీరేంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఇంకా సఫర్ అవ్వాల్సిన అవసరం లేదు. టైమ్ టు టైమ్ బ్రేక్ తీసుకోండి. కొంచెం రెస్ట్ తీసుకోండి. ఎక్కువ కష్టపడుతున్నట్టున్నారు. ఎక్కువ ఇబ్బంది పడుతున్నట్టున్నారు. సో, కొంచెం రెస్ట్ తీసుకొని స్లోగా కూడా ఒక్కొక్క స్టెప్ వేయొచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. అండ్ ఇందులో ఇంకొక విషయం ఏంటంటే నాకు తెలిసి పర్టిక్యులర్‌గా నేను కార్డ్స్ అన్నీ డ్రా చేసినప్పుడు మిగతా కార్డ్ సెట్స్‌తో కంపేర్ చేస్తే మీ కార్డ్ సెట్ రీడింగ్ చాలా స్పెషల్‌గా అనిపించింది నాకు. దానికి రీజన్ ఏంటంటే మీకు గాడ్ నుంచే సపోర్ట్ ఉంది. ఏంజెల్స్ నుంచే సపోర్ట్ ఉంది. ఈవెన్ మీకు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నాయి అంటే మీరు ఒక సిట్యుయేషన్ గురించి ఆలోచిస్తున్నప్పుడు కానీ, మీ లైఫ్‌లో మీకు ఏదైనా ఒక బిగ్గెస్ట్ క్వెషన్ ఉన్నప్పుడు మీకు ఏంజెల్ నంబర్స్ కనిపిస్తున్నట్టయితే అది కన్ఫర్మేషన్ అండి. మీరు అనుకున్నదే అవుతుంది అని. ఇక్కడ క్లియర్‌గా నేను చెప్తున్నాను కదా! నెక్స్ట్ మంత్ మీరు పర్టిక్యులర్‌గా ఏదైనా అనుకుంటున్నప్పుడు, లేకపోతే మీకేదైనా ఒక విష్ ఉన్నప్పుడు, ఇది తీరాలి అని మీరు అనుకుంటున్నప్పుడు, మీకేదైనా ఒక ఏంజెల్ నంబర్ కనిపిస్తే, ఏంజెల్స్ అది గ్రాంట్ చేశారని ఫిక్స్ అయిపోండి. ఖచ్చితంగా జరుగుతుందండి. ఇది కూడా ఒక బ్లెస్సింగే. అంటే ఎప్పుడూ కూడా ఏంజెల్స్ ప్రొటెక్షన్‌లోనే మీరున్నారు. ఇంకా ఉంటారు అనేది మీనింగ్ అండి. నెక్స్ట్ మంత్ ఏంటంటే డెఫినిట్‌గా ఏంజెల్స్ ఎప్పుడూ కూడా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తూ, మీ సిట్యుయేషన్స్ మీద వర్క్ చేస్తూనే ఉంటారు. సో, మీరేంటంటే ఒకటి ఏదైనా పాజిటివ్‌గా అనుకున్నప్పుడు మీకు ఏదైనా ఒకటి ఇలా జరిగితే బావుంటుంది అనిపించినప్పుడు ఏంజెల్ నంబర్ కనిపించింది అంటే ఇంకా అది మీరు కన్ఫర్మ్‌గా ఫిక్స్ అయిపోవచ్చనమాట. ఇదే ఇంక జరుగుతుంది. సో, ఇంకా నేను వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు అనుకోవచ్చు. బట్ ఏంటంటే ఎక్కువ స్ట్రెస్ తీసుకోవద్దండి. ఎక్కువ ఆలోచించొద్దు. అక్కడ మాత్రం కొంచెం మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోండి. ఎందుకంటే మీరు అంటే కంప్లీట్‌గా అంతా పాజిటివ్‌గానే ఉంటుందనుకోవడానికి లేదు కదా! కొన్ని సిట్యుయేషన్స్ ఏంటంటే ఛాలెంజింగ్‌గా ఉన్నవి అది కంటిన్యూ అవుతుంటది. అక్కడ మీరు గివ్ అప్ చేయకుండా మీరు స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది కాబట్టి మీరు భయపడుతూ ఉండొచ్చు ఎక్కడో. సో, భయపడాల్సిన అవసరం అయితే లేదండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, చాలా రోజుల నుంచి మీ లైఫ్‌లో మీరు ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకొని ముందుకు వెళ్తున్నారు. మీరు చేయాల్సింది చేస్తున్నారు. ఒక రిలేషన్‌షిప్ యాస్పెక్ట్ అయినా, ఒక కెరియర్ యాస్పెక్ట్ అయినా, ఆర్ ఫినాన్షియల్ యాస్పెక్ట్ అయినా, ఇంకేదైనా సరే మీరేంటంటే మీ లైఫ్‌లో మీరు ఒక కరెక్ట్ పాత్‌ని చూజ్ చేసుకున్నారండి. ఆ కరెక్ట్ పాత్‌లోనే వెళ్తున్నారు. బట్ మీకేమనిపిస్తుందంటే మేబీ మీరు ఒక రాంగ్ పాత్‌లో వెళ్తున్నారేమో, మేబీ మీరిలా చేయకుండా ఉండాల్సిందేమో, లేకపోతే మీ ఆలోచనలేంటంటే ఇలా ఉండకపోయి ఉంటే బావుండేదేమో అని అనుకుంటున్నారు. అంటే క్లియర్ కట్‌గా మీ థాట్స్‌లో మీరు ట్రాప్ అయ్యారంతే. బట్ మీరు తీసుకున్న డెసిషన్స్ కానీ, మీరు వెళ్తున్న పాత్ కానీ అంతా పర్ఫెక్ట్ అండి. సో, మీరు అర్థం చేసుకోవాల్సిందేంటంటే, మీ థాట్స్‌లో కానీ మీరు ట్రాప్ అయిపోతే కొన్ని అన్‌ఎక్స్‌పెక్టెడ్ డిజాస్టర్స్ కూడా జరుగుతాయి. దానికి మీరే రీజన్ అవ్వాలని రూల్ ఏం లేదు. బట్ డెఫినిట్‌గా మీ థాట్స్‌ని మీరేంటంటే కంట్రోల్ చేసుకోవాలండి. మీరేంటంటే నేను రాంగ్ పాత్‌లో వెళ్తున్నానేమో, నేను ఇలా చేయకుండా ఉండాల్సిందేమో, నా లైఫ్‌లో నేను ఇలాంటి డెసిషన్స్ ఎందుకు తీసుకున్నాను, సో దీన్ని ఎలా చేంజ్ చేయాలి అనుకోని రష్ అయిపోయి థింగ్స్‌ని ఏంటంటే మరి కొంచెం కాంప్లికేట్ చేసుకోవద్దండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే మీ లైఫ్‌లో బ్లెస్సింగ్స్ అనేవి ఎంత బావున్నాయో అలానే డిజాస్టర్ జరగడానికి కూడా అంతే ఛాన్స్ ఉందండి. అంటే ఈ డిజాస్టర్ అనేది ఎందుకు జరుగుతుందంటే బ్యాలెన్స్ అనేది తప్పినప్పుడు జరుగుతుంది. పర్టిక్యులర్‌గా ఇక్కడ ఏంటంటే జస్టిస్ కార్డ్ వచ్చింది. తులారాశి వారికి నేను మరీ మరీ చెప్తున్నాను. మీరు డెసిషన్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే గుడ్ ఏంటి, బ్యాడ్ ఏంటి అనేది తెలుసుకోండి. అప్పటికప్పుడు రష్ అయిపోయి ఏదో చేసేయాలి అనుకోని మాత్రం ఏది చేయొద్దు. కేవలం మీ జడ్జిమెంట్ ప్రకారం మీరు చేస్తుంది రైటా? రాంగా? మీరు మాట్లాడుతుంది రైటా? రాంగా? ఇది ఒక్కటి తెలుసుకొని కానీ మీరు ఒక్కొక్క స్టెప్ ఏస్తే సక్సెస్ అనేది మీ వైపే ఉంటుందండి. చాలా డిజాస్టర్స్ అనేవి మీరు అవాయిడ్ చేయగలుగుతారు. సో, ఫస్ట్ మీరేంటంటే ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవ్వద్దు. ఫస్ట్ మీరేంటంటే ఇది సఫరింగ్‌లా ఫీల్ అవ్వద్దు. యూనివర్స్ ఏంటంటే మిమ్మల్ని పరీక్షిస్తుంది. ఎందుకు? మీకు రివార్డ్ ఇవ్వడం కోసం. సో, ఈ రివార్డ్ అనేది మీరు గ్రాబ్ చేసుకోవాలి అనుకున్నప్పుడు చాయిసెస్ అనేవి కరెక్ట్‌గా చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్‌గా మీరు ఒక బ్యాలెన్స్డ్ పర్సన్ గానే ఉంటారు. బట్ ఇంకా అంటే మీ థాట్స్‌ని కానీ బ్యాలెన్స్ చేసుకుంటే సిట్యుయేషన్స్ అనేవి ఇంకా బ్యాలెన్స్‌డ్‌గా ఉంటాయండి. వర్రీ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. యాక్చువల్‌గా
మీకు నెక్స్ట్ మంత్ చాలా బాగుంది. మీ లైఫ్‌లో మీరు చాలా చేంజెస్ చూస్తారండి. ఈవెన్ ఫినాన్షియల్‌గా కూడా కొంత స్టెబిలిటీ రావడం కానీ, థింగ్స్ ఏంటంటే కొంత ప్రీవియస్ మంత్స్ కంటే బెటర్‌గా ఉండడం కానీ జరుగుతుంది. అండ్ ఇంకొక విషయం నేను క్లియర్‌గా మీకు చెప్తున్నానండి. అదేంటంటే మీరు ఎందులో అయినా ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, పర్చేస్ చేయాలనుకున్నా హ్యాపీగా చేసుకోవచ్చు. మీకు నచ్చింది మీరు చేయొచ్చండి. ఎక్కడా కూడా బ్రేక్ తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ డెసిషన్స్ అనేవి కరెక్ట్‌గా తీసుకోండి. మీ జడ్జ్‌మెంట్‌ని మీరు ట్రస్ట్ చేయాలి. సో, మీ జడ్జ్‌మెంట్‌ని మీరు ట్రస్ట్ చేయాలి అనుకున్నప్పుడు అందులో ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగెటివ్స్ ఏంటి అనేది క్లియర్‌గా తెలుసుకోండి. అంటే ఫ్యాక్ట్స్ తెలుసుకొని ఒక స్టెప్ ముందుకు వెయ్యండి. డెఫినిట్‌గా సక్సెస్ అయితే మీ వైపే ఉంటుంది. అండ్ లార్డ్ గణేష కార్డ్ వచ్చింది. సో, ఒకటే చెప్తానండి. మీరైతే చాలా 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 లక్కీ. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే లార్డ్ గణేష అంటేనే అబండెన్స్ అండి. మీ లైఫ్‌లోనేంటంటే మీరు ఏదైనా ఒక ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నా, మీరు ఎక్కడైనా సఫర్ అవుతున్నా, పర్టిక్యులర్‌గా ఫినాన్షియల్ ఆస్పెక్ట్‌లో ఏమైనా సఫర్ అవుతున్నట్టయితే, ఈ ఆబ్స్టకల్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇదనే కాదండి లైఫ్‌లో ఎక్కడ ఎలాంటి సఫరింగ్స్ ఉన్నా సరే నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ క్లియర్ అవుతుంది. అంటే ఇఫ్ మీరేంటంటే ఒక పెద్ద ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు. ఇదేంటంటే ఇప్పట్లో అసలు సార్ట్ ఔట్ అవుతుందని అనిపించట్లేదు అనుకున్నది కూడా ఆల్మోస్ట్ ఒక 80% అయితే క్లియర్ అయిపోతుంది. ఎందుకంటే లార్డ్ గణేష కార్డ్ వచ్చిందంటేనే నిజంగా మీకు గణేష బ్లెస్సింగ్స్ ఉన్నట్టుగా. దాని అర్థం ఏంటంటే ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ అవుతున్నాయి. మీ లైఫ్ బెటర్ అవుతుంది. మళ్ళీ మీరు ఏదైతే మిస్ అయ్యారో అవన్నీ మీకు దొరుకుతాయి. ఆర్ అవన్నీ మీరు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు అనైతే మెసేజ్ అండి. సో, పాజిటివ్ గానే ఉండండి. పాజిటివ్ గానే థింక్ చేయండి. డెసిషన్స్ తీసుకున్న దగ్గర లేకపోతే మాట్లాడే దగ్గర మీ జడ్జిమెంట్‌ని బేస్ చేసుకొని మీకు కరెక్ట్ అనిపించింది చేయొచ్చు. బట్ బయాస్డ్‌గా మాత్రం ఏది చేయొద్దండి. అవసరమైతే దాని కోసం మీరు కొంత సరెండర్ అవ్వచ్చు. బట్ మీకైతే మాత్రం చాలా బావుందండి. ప్రాబ్లమ్స్ మెయిన్ ఫేస్ చేస్తున్న వాళ్ళకి కొంత క్లియరెన్స్ వస్తుంది. కొంత సిట్యుయేషన్స్ బెటర్ అవ్వడం అనేది చూస్తారు. సో, నేనైతే ఒకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ మీరు ఏ పని చేసినా, మీరు ఎక్కడికి వెళ్ళినా ఆర్ ఏదైనా గాడ్ బ్లెస్సింగ్స్ ఉండాలి అనుకున్నప్పుడు లార్డ్ గణేషని తలుచుకోండి. ఇఫ్ పాసిబుల్ ఎవ్రీ వెడ్నెస్‌డే లార్డ్ గణేష టెంపుల్‌కి వెళ్ళండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 4 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ కర్కాటక, వృశ్చిక అండ్ మీన రాశి పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు వచ్చే నెల అంటే మార్చ్ 2025 మీకెలా ఉంటుంది? మీ లైఫ్‌లో ఎలాంటి చేంజెస్ రావచ్చు? మీరేం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనేది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ అనేవి క్లియర్‌గా ఎండ్ అవ్వబోతున్నాయండి. సో, ఈ ఎండింగ్స్‌ని మీరు యాక్సెప్ట్ చేయాల్సుంటుంది. అండ్ ఈ ఎండింగ్స్‌ని మీరు ట్రస్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే, ఈ ఎండింగ్ అనేది మీ లైఫ్‌లో అవసరం అండి. ఈ ఎండింగ్ కానీ మీ లైఫ్‌లో లేకపోతే, మీ లైఫ్ అసలు ఎప్పటికీ బెటర్ అవ్వదంట. సో, ఇఫ్ ఏదైనా మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఎండ్ అవుతున్నాయి. ఆర్ అట్‌లీస్ట్ కొన్ని మీరెందుకో కంట్రోల్ చేయలేకపోతున్నారు. అవేంటంటే వాటి ఓన్ వేలో ముందుకు వెళ్ళిపోతున్నాయి అనుకున్నప్పుడు, మీరు ఇంకేం చేయాల్సిన అవసరం లేదండి. ఆ ఎండింగ్‌ని యాక్సెప్ట్ చేయడం ఒక్కటే మీ చేతుల్లో ఉంది. సో, డెఫినిట్‌గా అది యాక్సెప్ట్ చేసిన తర్వాత మీ లైఫ్ ఖచ్చితంగా బెటర్ అవుతుందంట. ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ అయితే చెప్తుంది. సో, నెక్స్ట్ మంత్ ఏంటంటే ఇఫ్ మీరు ఏదైనా సరే ఒకటి మీ లైఫ్‌లో అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఎండింగ్స్ కానీ చూస్తున్నట్టయితే అది యాక్సెప్ట్ చేయండి అండ్ ట్రస్ట్ చేయండి. డెఫినిట్‌గా దానివల్ల ఔట్‌కమ్ అయితే మీకు గుడ్‌గానే ఉంటుంది కానీ బ్యాడ్‌గా ఉండదు. ఆ టైంకి అది సఫరింగ్‌లా అనిపించొచ్చు. ఆ టైంకి కొంత డిస్టర్బ్ అవ్వచ్చు. బట్ డెఫినిట్‌గా ఇది మీ మంచికే జరుగుతుంది అని మాత్రం బిలీవ్ చేయండి. అంతే. ఈవెన్ మీలో ఎవరైనా సరే కొంచెం హెల్త్ ఇష్యూ ఫేస్ చేసినా సరే స్పెషల్ కేర్ అయితే తీసుకోవాలండి. ఇఫ్ మెడికల్ సపోర్ట్ అనేది అవసరం అనుకుంటే ఇమ్మీడియేట్‌గా ఫిజిషియన్‌ని కన్సల్ట్ చేయండి.
అదైతే చాలా ఇంపార్టెంట్ అండి. హెల్త్ విషయంలో మాత్రం కొంచెం కాన్షియస్‌గా ఉండండి. స్పెషల్‌గా మీకు కార్డ్ వచ్చింది కాబట్టి నేను ఇక్కడ ఒకటే చెప్తాను. మీరు ఎక్కడైనా సరే అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకో కానీ మీకు చాలా అన్‌ఈజీగా అనిపిస్తుందంటే ఇమ్మీడియేట్‌గా మాత్రం కేర్ తీసుకోవడానికి ట్రై చేయండి. నెగ్లెక్ట్ చేయొద్దు. మీలో కొంతమంది ఉంటారండి. మీరెలా ఆలోచిస్తారంటే పర్వాలేదులే అదేం కాదు. అలాంటివన్నీ చాలా కామన్ అని అనుకుంటారు. బట్ ఒరిజినల్‌గా మీరిక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటంటే కామన్ కాదండి. మీ బాడీ ఒక ఇర్రెగ్యులారిటీ నోటీస్ చేస్తున్నప్పుడు ఇన్ టైమ్‌లో కేర్ తీసుకోవడం అనేది ఇంపార్టెంట్. ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోండి మీది వాటర్ సైన్ కాబట్టి మీరు చాలా ఎమోషనల్ అవుతుంటారు. అండ్ కొంతమందేంటంటే బాగా పానిక్ కూడా అవుతుంటారు. సో, పానిక్ అవ్వాల్సిన అవసరం ఎమోషనల్ అవ్వాల్సిన అవసరం అయితే అసలే లేదండి. అంటే నేను చెప్పాలనుకుంటుందేంటంటే జనరల్‌గా ఇలాంటివి జరుగుతుంటాయి. బట్ దానికి మీరు భయపడ్డారంటే అది పెద్దదయిపోతుందండి. మీరెప్పుడైతే భయపడరో ఇది మిమ్మల్ని ఏం చేయలేదు. సో, నేను డెఫినిట్‌గా ఒకటే చెప్తాను. మీ లైఫ్‌లో మీరు ఎలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తున్నా, పర్టిక్యులర్‌గా హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఫేస్ చేస్తున్నప్పుడు ఏంటంటే, భయపడాల్సిన అవసరం లేదండి. ఇన్ టైమ్‌లో కేర్ తీసుకుంటే, ఇన్ టైమ్‌లో మెడికల్ సపోర్ట్ దొరికితే సరిపోతుందంతే. కొంచెం జాగ్రత్తగా ఉండండి హెల్త్ విషయంలో మాత్రం. నెగ్లెక్ట్ చేయొద్దు. అండ్ ఇర్రెగ్యులర్‌గా కూడా లైఫ్ స్టైల్‌ని లీడ్ చేయొద్దండి. కొంతమంది లేట్ నైట్స్ వేకుంటారు. కొంతమందేంటంటే ప్రాపర్‌గా ఫుడ్ తీసుకోరు. అంటే కేర్‌లెస్‌గా ఉంటారు. మీలాంటి వాళ్ళకి చెప్తున్నాను. ఈవెన్ రోడ్స్ మీద వెళ్తున్నప్పుడు కూడా స్పీడ్‌గా వెళ్తారు. కేర్‌లెస్‌గా వెళ్తుంటారు. కొన్నిసార్లు మీరు జాగ్రత్తగా వెళ్ళినా అపోజిట్ నుంచి అలాంటి వ్యక్తులు వస్తుంటారు. మీకెంత వరకు ఛాన్స్ ఉంటుందో అంతవరకు మాత్రం కేర్ తీసుకోవడానికే ట్రై చేయండి. అండ్ ఇంకొకటేంటంటే మీ థాట్స్‌ని కంట్రోల్ చేసుకోండి. మీ థాట్స్ వల్ల మీరు చాలా సఫర్ అవ్వడం ఛాన్సెస్ ఉన్నాయండి. ఇక్కడ హెల్త్ ఇష్యూస్ అంటే ఫిజికల్‌గానే హెల్త్ ఇష్యూ రావాలని ఏం లేదు. మెంటల్‌గా కూడా హెల్త్ ఇష్యూ చాలా కష్టమండి. చాలా మంది డిప్రెషన్‌లో ఉంటారు. కొంతమంది ఎగ్జాస్ట్ అయిపోతున్నట్టు ఫీల్ అవుతుంటారు. కొంతమందికి యాంగ్జైటీ వస్తుంటది. సో, ఇవన్నీ కూడా ఒక ప్రాబ్లమే. డెఫినిట్‌గా నేనైతే మీకొకటే చెప్తాను. ఎవ్రీ డే కూడా మినిమమ్ 30 మినిట్స్ మెడిటేషన్ చెయ్యండి. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. అండ్ కొంచెం లైఫ్ స్టైల్‌నేంటంటే కరెక్ట్‌గా ప్లాన్ చేసుకోండి. ఆ కేర్‌లెస్ లైఫ్ స్టైలు లేకపోతే ఇలా అనే కొన్ని చేద్దాం అన్నట్టుగా మాత్రం ఉండదు. కొంతకాలం మీలో ఎవరికైనా సరే డ్రింకింగ్, స్మోకింగ్ అలాంటివి అలవాటుంటే అది కూడా మానేయడం మంచిది. ఇది నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నానండి. హెల్త్ విషయంలో కాన్షియస్‌గా ఉండండి. అండ్ మీ థాట్స్ విషయంలో కూడా కంట్రోల్డ్‌గా ఉండండి. మీలో కొంతమందికి ఫ్రస్ట్రేషన్ వస్తే ఏం చేస్తారో కూడా తెలీదండి. మీ ఎమోషన్స్ అనేవి మిమ్మల్ని ట్రబుల్ చేయొచ్చు. అదేంటంటే మెంటల్‌గా అవ్వచ్చు, ఫిజికల్‌గా అవ్వచ్చు. జనరల్‌గా నేను ఒకటే చెప్తుంటాను ఎప్పుడు కూడా బాడీ, సోల్, మైండ్ ఈ 3 కూడా బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలి. ఈ మూడింట్లో ఏది ఇంబాలెన్స్ అయినా ఆటోమేటిక్‌గా మిగతా రెండింటి మీద ఎఫెక్ట్ అనేది ఉంటుందండి. సో, కొంచెం నెక్స్ట్ మంత్ మాత్రం అలర్ట్‌గా ఉండండి. కేర్ తీసుకోండి. అది చాలా ఇంపార్టెంట్ అండి. ఈవెన్ వ్యక్తుల్ని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దండి. మీరు ఎవరైతే మంచివాళ్ళు అనుకుంటారో, వాళ్ళే మిమ్మల్ని బీట్రే చేయడానికి రెడీగా ఉంటారు. అంటే చూడ్డానికి మంచివాళ్ళలానే కనిపిస్తారు. చూడ్డానికి సపోర్ట్ చేస్తున్నట్టే ఉంటారు. అంతా కూడా మీ ఫేవర్‌లోనే జరుగుతున్నట్టు అనిపిస్తుంటది. బట్ లాస్ట్ మినిట్‌లో ఏమవుతుందంటే, వాళ్ళు ఏదైతే చేయాలో అదే చేస్తారు. అంటే వాళ్ళ ట్రూ కలర్స్ అనేవి బయటకొస్తుంటాయండి. సో, నేను మీకొకటే చెప్తున్నాను. ఏ వ్యక్తిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. ఎవరికీ అంత ఈజీగా ఛాన్స్ ఇవ్వద్దు. ఓవర్ థింక్ చేయాల్సిన అవసరం లేదండి. సింపుల్‌గా థింగ్స్‌ని హ్యాండిల్ చేయండి. అంటే మీలో కొంతమంది ఉంటారండి. ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో, దానివల్ల మీకే స్ట్రెస్ తప్ప ఏ రకంగా మీకు బెనిఫిట్ అవ్వదు. అలా అని చెప్పి మీరేంటంటే ఓవర్ థింక్ చేయకుండా పోనీ థింగ్స్‌ని బ్యాలెన్స్డ్‌గా హ్యాండిల్ చేయొచ్చు కదా! అనుకున్నా మళ్ళీ మళ్ళీ ఓవర్ థింక్ చేస్తుంటారు. ఈవెన్ నేను చెప్తున్నాను కదా! వ్యక్తుల విషయంలో మీకేదైనా డౌటున్నా, డౌట్ లేకపోయినా, బట్ ఎందుకో కానీ మీరు అంటే ఆ వైబ్స్ అనేవి మ్యాచ్ చేయలేకపోతున్నారు. ఎక్కడో కానీ మీకు ఆ డిఫరెన్స్ తెలుస్తుంది. ఆర్ మీ ఎనర్జీస్ ఏంటంటే హెవీగా అనిపిస్తున్నాయి. పర్టిక్యులర్‌గా ఒక పర్సన్ దగ్గర కానీ, ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో అనిపించినప్పుడు అది ఇమ్మీడియేట్‌గా విడిచిపెట్టేయండి. దాని కోసం కొంతకాలం పట్టించుకోవద్దు. ఇది కూడా మీ మంచికే యూనివర్స్ అయితే చెప్తుందండి. ఖచ్చితంగా మీ లైఫ్‌లో కొన్ని చేంజెస్ ఒస్తాయి నెక్స్ట్ మంత్. ఈ చేంజెస్ ఏంటంటే మీకు కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఉంటాయి. బట్ ఈ చేంజెస్ అనేవి మీ లైఫ్‌కి చాలా ఇంపార్టెంట్ అండి. మీరేంటంటే ఒక బెస్ట్ పర్సన్ లాగా ఎవాల్వ్ అవుతారంట నెక్స్ట్ మంత్. సో, ఇది ఎలా ఉంటుందంటే కొంత ఛాలెంజింగ్‌గా అనిపిస్తది. ఎందుకంటే ఒక వ్యక్తి చేంజ్ అవ్వడం అనేది అంత ఈజీ కాదండి. వాళ్ళు చాలా చాలా స్ట్రగుల్ తీసుకోవడం, చాలా పెయిన్ తీసుకోవడం, వాళ్ళ ఎనర్జీ చాలా డ్రైన్ అవ్వడం లాంటివి జరుగుతాయి. అక్కడి నుంచే వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ మొదలవుతాయి. సో, ఖచ్చితంగా మీ లైఫ్‌లో చేంజెస్ అయితే వస్తాయి. మీరెక్కడా కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఆర్ మీరేంటంటే ఏమైపోతుందో, లైఫ్ ఎటు వెళ్తుందో అనుకోవాల్సిన అవసరం కూడా లేదు.
మోస్ట్లీ మీ లైఫ్ లోకి ఒక వ్యక్తి కూడా వస్తారండి. ఈ వ్యక్తి ఏంటంటే మీకు అన్‌కండిషనల్ గా సపోర్ట్ చేయడం కానీ, అంటే వాళ్ళు ఎంతో కొంత మీకు పాజిటివ్ వైబ్స్ ఇవ్వడం కానీ ఇలాంటివి కూడా జరుగుతాయి. అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి. ఏ వ్యక్తిని కూడా అంత ఈజీగా ట్రస్ట్ చేయొద్దు. పర్టిక్యులర్‌గా ఇప్పుడు మీ లైఫ్‌లో మీరు సింగిల్‌గా ఉన్నారు. మ్యాచెస్ వస్తున్నాయి. ఆర్ ఒక వ్యక్తి ఆల్రెడీ మీకు పరిచయం అయ్యారు అనుకున్నప్పుడు, ఆ వ్యక్తుల్ని కేర్‌ఫుల్‌గా స్టడీ చేసిన తర్వాతే ఒక డెసిషన్ తీసుకోండి. ఇమ్మీడియేట్‌గా రియాక్ట్ అవ్వద్దండి. ఎందుకంటే మీరు బయటకి ఏదైతే చూస్తున్నారో అది మీకు మంచిగా కనిపించినా లోపల అదే ఉండాలని రూల్ ఏం లేదు. సో, జాగ్రత్తగా ఉంటే మంచిది. నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. నెక్స్ట్ మంత్ మోస్ట్‌లీ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయడం కానీ, కొత్తగా బిజినెస్‌లు స్టార్ట్ చేయడం కానీ, ఏవైనా అంటే రిస్క్ తీసుకోవాలి అనుకుంటే అంత గుడ్ టైమ్ లాగా నాకైతే అనిపించట్లేదు. కెరియర్ మీద మీరు ఫోకస్ చేయండి. కెరియర్ విషయంలో కూడా చేంజెస్ అవసరం అని మీకు అనిపిస్తే కొంచెం ట్రై చేయండి. సీరియస్‌గానే ఉండండి. ఈవెన్ అబ్రాడ్ ఆఫర్స్ కోసం ట్రై చేస్తున్న వాళ్ళు కూడా మీరు ట్రై చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏం లేదు. చేంజెస్ అయితే వస్తాయండి. ఈవెన్ ఈ కార్డ్స్ చూస్తున్నా నాకేమనిపిస్తుందంటే, మీ లైఫ్‌లో కొన్ని థింగ్స్ ఎండ్ అయిపోయాయండి. అండ్ న్యూ బిగినింగ్స్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. సో, మీరేంటంటే ఈ టైంలో కొంచెం అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతుంటారు. ఈ చేంజెస్ అనేవి ఎందుకొస్తున్నాయి? ఈ న్యూ బిగినింగ్స్ వల్ల మనకేం బెనిఫిట్ ఉంటుంది అని ఇలా అంటే ఓవర్ థింక్ చేస్తుంటారు. బట్ మీరొకటి అర్థం చేసుకోవాలి. ఏ సిట్యుయేషన్‌కైనా ఎంతవరకు ఆలోచించాలో అంతవరకే ఆలోచించండి. అలా అని చెప్పి పూర్తిగా ఆలోచించకుండా కేర్‌లెస్‌గా ఉండాల్సిన అవసరం లేదు కానీ, మరీ డీప్‌గా థింక్ చేసి, ఓవర్ థింక్ చేసి మిమ్మల్ని మీరు స్ట్రెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇఫ్ మీ ఇంట్యూషన్ మీకొకటి చెప్తుంది అంటే అది మీరు ఫాలో అయిపోవచ్చండి. మీ లైఫ్‌లో థింగ్స్ అయితే సెటిల్ అవుతున్నాయి. స్లోగా జరుగుతుంది. మీరు అందుకే ఇబ్బంది పడతారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తి వాళ్ళ లైఫ్‌ని బెటర్ చేసుకోవాలి. వాళ్ళ లైఫ్‌లో చేంజెస్ రావాలి అనుకోని వాళ్ళేంటంటే మూవ్ అవుతున్నప్పుడు ఇమ్మీడియేట్‌గా అది జరగకపోతే ఎలా అనిపిస్తుంది చెప్పండి? మీకు కూడా అలానే ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీ లైఫ్ అయితే పాజిటివ్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుందండి. మీరు అంటే మీ లైఫ్‌లో ఏ పాజిటివిటీ అయితే చూడాలనుకుంటున్నారో ఆ పాజిటివిటీని చూస్తారు. ఆర్ అట్‌లీస్ట్ మీ లైఫ్‌లో లైట్‌ని మీరు చూస్తారు. ఇదేంటంటే నెక్స్ట్ మంత్ నుంచి స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ మంత్‌లో ఎగ్జాక్ట్‌గా చూడకపోయినా నెక్స్ట్ మంత్‌లో చేంజెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో, దానికి మీరు ప్రిపేర్డ్‌గా ఉండడమే. ఏదైనా సరే పాజిటివ్‌గా ఉండండి. ఎందుకంటే మీరు పాజిటివ్‌గా ఉంటే మీ లైఫ్‌లో కూడా స్లోగా ఆ పాజిటివ్ థింగ్స్‌ని మీరు అట్రాక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఇప్పుడు మీరు నెగెటివ్‌గా ఉంటారు. ఓవర్ థింక్ చేస్తారు. దీనివల్ల మీరు ఏమి అట్రాక్ట్ చేసుకుంటారంటే నెగెటివ్‌నే అట్రాక్ట్ చేసుకుంటారు. నెగెటివ్ థింగ్సే జరుగుతుంటాయి. రిపీటెడ్‌గా జరుగుతుంటాయండి. అదే మీరు పాజిటివ్‌గా ఉన్నారనుకోండి, స్లోగా ఒక్కొక్కటి పాజిటివ్‌గా ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంటది. సో, క్లియర్ కట్‌గా ఇది మీ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ మోస్ట్‌లీ మీకైతే మాత్రం విష్ణుమూర్తి అండ్ లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ అయితే ఉంటాయండి. మీ లైఫ్‌లోని అన్ని రకాలుగా మీరు సక్సెస్ అవుతారండి. ఫినాన్షియల్‌గా సక్సెస్ ఉంటుంది. రిలేషన్‌షిప్‌లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే అవి క్లియర్ అవుతాయి. లైఫ్‌లో ఏమైనా నెగటివిటీ ఉంటే అది క్లియర్ అవుతుంది. ఛాలెంజెస్ ఫేస్ చేస్తున్నట్టయితే ఛాలెంజెస్ అనేవి క్లియర్ అవుతాయి. అంటే పర్టిక్యులర్‌గా ఒక మాట చెప్పాలంటే మీ లైఫ్‌లో బ్లాకేజెస్ ఎక్కడున్నాయో అన్నీ కూడా స్లోగా రిమూవ్ అవుతుంటాయండి. సో, లార్డ్ విష్ణు కార్డ్ వచ్చిందంటేనే మీరు చాలా లక్కీ అని చెప్పాలి. ఎందుకంటే ఎప్పుడైతే అతని బ్లెస్సింగ్స్ మీ మీద ఉన్నాయి అని మీకు తెలుస్తుందో, మీ లైఫ్‌లో ఇంక మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదండి. మీ లైఫ్‌లో మీరు ఏదైనా సరే ఫ్రీగా చేసుకోవచ్చు. ఓవర్ థింక్ చేయకుండా. చెప్పాను కదా! ఫినాన్షియల్‌గా క్రైసిస్ ఉన్న వాళ్ళు కూడా ఫినాన్షియల్ అబండెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. లక్ష్మీదేవి కటాక్షం అయితే ఖచ్చితంగా ఉంటుందండి. విష్ణుమూర్తికి ప్రేయర్స్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా లక్ష్మీదేవిని కూడా తలుచుకోండి. బట్ ఏదైనా నేను చెప్తున్నాను కదా! మీ లైఫ్ ఏంటంటే బెటర్ వేలో ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. మీ లైఫ్‌లో మీరు ఏ నెగటివిటీ అయితే ఇప్పటి వరకు ఫేస్ చేసారో ఆర్ ఫేస్ చేస్తున్నారో ఇది కొంతవరకు క్లియర్ అవుతుంది. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి. విష్ణుమూర్తి ఏంటంటే ఏది కూడా అంత ఈజీగా ఇవ్వరండి. మీరు పడిన కష్టం బట్టి మీకు ప్రతిఫలం దక్కుతుంది. సో, మీరు ఇప్పటి వరకు ఏదైనా ఒక సిట్యుయేషన్‌లో చాలా కష్టపడి, చాలా ప్రయత్నాలు చేసినట్టయితే, అది ఖచ్చితంగా మీకు వర్కౌట్ అవుతుంది. ఇఫ్ ఇప్పటి వరకు మీరు కానీ సరిగ్గా ప్రయత్నాలు చేయనట్టుగా మీకు అనిపించినా, ఆర్ ఎక్కడో కానీ ఏదో మిస్ అవుతున్నట్టు అనిపించినా, ఇప్పటి నుంచైనా మీరు ప్రయత్నాలు స్టార్ట్ చేయండి. ఖచ్చితంగా మీరు కోరుకున్నవన్నీ మీకు దొరుకుతాయి. వాళ్ళ ఆశీస్సులు మీ మీద ఉన్నంత వరకు మాత్రం మీకు అన్నీ ఇస్తారండి. దానికోసం అయితే మీరు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. పాజిటివ్‌గా ఉండడానికి మాత్రం ట్రై చేయండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. సో, చూసారు కదండీ! ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకేమనిపిస్తుందో నాకు కామెంట్స్‌లో చెప్పండి. అండ్ థాంక్ యూ ఫర్ వాచింగ్. సో, మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్‌తో. బాయ్.